ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆ మహిళ కొడుకు తీవ్రంగా గాయపడి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడి హెల్త్ బులెటిన్ను కిమ్స్ హాస్పిటల్ వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా ఈ బులెటిన్లో పేర్కొన్నారు. అతడు ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నాడని, ఫీవర్ పెరుగుతుందన్నారు వైద్యులు. మరోవైపు బాలుడి మెదడుకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని, ఇంకా అపస్మారక స్థితిలోనే బాలుడు ఉన్నాడన్నారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం పంపిస్తున్నామని, బాలుడి పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నట్లుగా వైద్యులు పేర్కొన్నారు. డాక్టర్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేయకముందు హైదరాబాద్ సిపి సివి ఆనంద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినాతో కలిసి బాలుడిని పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దాదాపు 13 రోజులుగా బాలుడికి వెంటిలేటర్పై డాక్టర్లు చికిత్స అందిస్తున్నారన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడికి ఆక్సిజన్ అందక బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయిందని, ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ తీసుకుంటున్నాడని చెప్పారు. మరోవైపు బాలుడు పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని డాక్టర్స్ చెబుతున్నారని, బాలుడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్స్ నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారని మీడియాతో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పారు. త్వరలోనే బాలుడు కోలుకుంటాడని ఆశిస్తున్నానన్నారు. తెల్లవారితే పుష్ప 2 సినిమా విడుదలవుతుందనగా డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో వేశారు. అయితే థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి మృతి చెందడంతో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ అపస్మారక స్థితికి చేరుకుని చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్తో అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు.